స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు. చదవనా? ఎవరైనా చదవండి అమ్మ. రక్షింప నేరకయుండినట్లు యెహోవా హస్తము కురచకలేదు, విననేరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. చాలా. ఈ రోజున మనము ప్రార్థనలోని కొన్ని అంశాలు మనం చూద్దాం. ఒక క్రమమైన ప్రార్థన అంటే మనం ఎలా చేయాలి, అందులో ఏ ఏ అంశాలు ఉంటాయి అన్న విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మరి మనందరికీ తెలుసు ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం, ప్రార్థన అనగా దేవునితో సంభాషించడం. అయితే ప్రార్థన క్రమాన్ని గురించి మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ప్రార్థనలో మనం చేయాల్సినటువంటి అంశం ఏంటంటే శుద్ధీకరణ లేదా కడగబడుట. శుద్ధీకరణ లేదా కడగబడుట అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే, మన దోషాలు మనకి దేవునికి అడ్డంగా రావటం వల్ల మరి మనం చేసేటువంటి ప్రార్థన ఆయన ఆలకించుకున్నాడు. ఎందుచేతనంటే ఆయన పాపిని ఎంతగా ప్రేమిస్తాడో పాపాన్ని అంతగా ద్వేషిస్తాడు. ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థిస్తున్నటువంటి మనము శుద్ధీకరింపబడినటువంటి వారుగా ఉండాలి. అయితే పాత నిబంధన కాలంలో గనక మనం చూసినట్లయితే, పాత నిబంధన కాలంలో దేవుని మందిరం అనగా ప్రత్యక్ష గుడారము. ప్రత్యక్ష గుడారంలో మనం చూసినట్లయితే మరి 3 ప్రధానమైన భాగాలు మనకి కనిపిస్తాయి. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. అయితే మొట్టమొదటిగా ఆవరణాన్ని మనం చూసినట్లయితే, ఆ యొక్క ఆవరణంలో 2 ఉపకరణాలు ఉంటాయి. 1 గంగాళము, 2 మరి బలిపీఠము. అయితే ఎవరైనా దేవుని మందిరం అనగా ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాలనుకుంటే మొట్టమొదటిగా ఆ యొక్క ఆవరణంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి గంగాళంలో ఉన్నటువంటి నీటితో తమ కాళ్ళు కడుక్కుంటారనమాట. అనగా కాళ్ళు కడుగుకునుట అనగా తమ నడతలను కడుక్కోవడం, లేకపోతే తమ ప్రవర్తనను సరిచూసుకోవడం అని అర్థము. అలాగే ప్రార్థన చేస్తున్నటువంటి మనం కూడా కడగబడినటువంటి వారంగా, మరి శుద్ధీకరించబడినటువంటి వారంగా ఉండాలని దేవుని వాక్యము తెలియచేస్తుంది. ఆ విధంగా కడగబడినప్పుడు మాత్రమే మనము ఆ యొక్క బలిపీఠం మీద అర్పించబడేటువంటి అర్పణ అనేది మరి దేవుడు అంగీకరిస్తాడు. ఇక్కడ ప్రార్థన అనేటువంటి బలిపీఠం మీద మనం ఏమి అర్పించాలన్నప్పటికీ, ఏమి అర్పించినా అది దేవుడు అంగీకరించాలి అంటే మొదటిగా మనము కడగబడినటువంటి వారంగా, శుద్ధీకరించబడినటువంటి వారంగా మనం ఉండాలన్నమాట. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రార్థనలో రెండవది గనక మనం చూసినట్లయితే స్తుతించుట లేదా ఆరాధించుట. మనందరికీ తెలుసు, మన ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం కదా. దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, లేకపోతే ఆయన మన జీవితంలో చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుడిని ఆరాధిస్తాము, స్తుతిస్తాము. స్తుతి ద్వారా అనేకమైన ఘనమైన కార్యాలు జరిగినట్లు మనకి వాక్యంలో కనిపిస్తది. మరి యెహోషువ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే ఆ యొక్క ఎరుకో గోడలు ఏ విధంగా కూలిపోయి అంటే, ఇశ్రాయేలీ ప్రజలు మరి ఆ యొక్క గోడ చుట్టూ వారు స్తుతిస్తూ వాళ్ళు మరి తిరిగినప్పుడు ఆ ఎరుకో గోడలు కూలిపోవడం అనేది జరిగింది. ఇంకా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 25, 26 వచనాలు కనుక మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యాలు 16, 25, 26 వచనాలు ఒకసారి మనం చూద్దాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. చాలు. ఇక్కడ చదవబడినటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే, మరి పౌలు శీలలు ఎప్పుడైతే ఆ చెరసాలలో బంధించబడ్డారో
వారు చేసినటువంటి పనేంటి? వారు దేవుని స్తుతించారు. స్తుతించి ఆరాధించి లేకపోతే దేవునికి కీర్తనలు పాడినప్పుడు ఏం జరిగింది? ఆ యొక్క బంధకాలన్నీ కూడా ఊడిపోయాయి అన్నమాట. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మన జీవితంలో మనము ఎలాంటి బంధకాల్లో మనం బంధించబడి ఉన్నప్పటికీ, అవి లోక సంబంధమైన బంధకాలు కావచ్చు, లేకపోతే అపవాది సంబంధమైన బంధకాలు కావచ్చు, శరీర సంబంధమైన బంధకాలు ఏదైనప్పటికీ కూడా ఎప్పుడైతే మనం దేవుణ్ణి స్తుతిస్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఆరాధిస్తామో, అప్పుడు ప్రతి బంధకాల నుంచి కూడా మనకి విడుదల అనేది కలుగుతుంది. కాబట్టి ప్రార్థనలో రెండవ అంశాన్ని మనం చూసినట్లయితే స్తుతించుట లేదా ఆరాధించుట. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ప్రార్థనలో మూడవ అంశాన్ని మనం చూద్దాం. కృపతో నింపబడుట లేదా ఆత్మతో నింపబడుట. ఇక్కడ మనం చూసినట్లయితే మరి కృప చేత మనం నింపబడాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడాలి. ఇక్కడ మనము వాక్యంలో మనం చూసినట్లయితే దావీదు గొలియాతు యొక్క సంఘటన మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి గొలియాతును చూసి అక్కడ ఉన్నటువంటి సైనికులు లేకపోతే సౌలు రాజు వీళ్ళందరూ కూడా చాలా భయపడుతూ ఉన్నారు. మరి అక్క శత్రువుని చూసి వాళ్ళందరూ కూడా చాలా భయపడుతున్నటువంటి సమయంలో దావీదు మాత్రం మరి అక్క శత్రువుని చూసి ఆయన ఎంత మాత్రం కూడా భయపడలేదు, కానీ ధైర్యం కలిగి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. కాబట్టి జీవము గల దేవుని యొక్క సైన్యాన్ని ఎదిరించడానికి ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని ఆ చిన్నవాడైనటువంటి దావీదు మాట్లాడుతున్నాడు. దానికి కారణం ఏంటంటే మరి దావీదు దేవుని యొక్క కృప చేత నింపబడ్డాడు, దేవుని యొక్క ఆత్మ చేత దావీదు నింపబడ్డాడు. కాబట్టి మిగిలిన వారందరికీ కూడా భయాన్ని కలిగించినటువంటి విషయము దావీదుకు మాత్రం భయాన్ని కలిగించట్లేదు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మరి మన ఎదురుగా ఉన్నటువంటి శత్రువు అయినటువంటి అపవాది ఎంత బలవంతుడైనప్పటికీ కూడా ఎప్పుడైతే మనము దేవుని ఆత్మ చేత నింపబడతామో, ఎప్పుడైతే మనము దేవుని కృప చేత నింపబడతామో, మరి ఆనాడు దావీదు ఏ విధంగా గొలియాతును చీల్చివేశాడో ఈ దినాన మనం కూడా అపవాదిని ఎదిరించగలుగుతాము. ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మన జీవితంలో మనము మరి కృప చేత నింపబడినటువంటి వారంగా మనం ఉన్నప్పుడు ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా మనం అధిగమించగలుగుతాము, వాటన్నింటినీ కూడా జయించగలుగుతాము. కాబట్టి ప్రార్థనలో మూడవ అంశాన్ని మనం చూసాం కదా, కృప చేత నింపబడుట. మరి నాలుగవ అంశంగా మనం చూసినట్లయితే విజ్ఞాపన. మనము మరి విజ్ఞాపన చేసేటువంటి వారంగా ఉండాలి. వాక్యంలో మనం చూద్దాం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలు యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. చాలా ఇక్కడ మనం ఎవరి గురించి ప్రార్థన చేయాలి అని ఇక్కడ మరి రాయబడి ఉందంటే, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి మనము జీవిస్తున్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి రాజుల కోసం, అధికారుల కోసం మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలని దేవుడు వాక్యంలో తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కోసము కూడా మరి ప్రార్థించాల్సినటువంటి బాధ్యతను దేవుడు క్రైస్తవులుగా మనకి ఇచ్చాడు. మరి ఆ బాధ్యతను మనము నెరవేరుస్తున్నామా ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మన యొక్క సంఘస్థులు కావచ్చు, మన కుటుంబస్తులు కావచ్చు, అనేక మంది చాలా ప్రార్థన అవసరతలు మనకి తెలియచేస్తూ ఉంటారు కదా. వాటన్నింటినీ కూడా మన జ్ఞాపకం చేసుకుని వారి నిమిత్తము విజ్ఞాపనలు చేసేటువంటి వారంగా మనము ఉండాలి. కాబట్టి ప్రార్థనలో ఉన్నటువంటి 4వ అంశం ఏంటంటే విజ్ఞాపన. తరువాత ఇంకా మరి ప్రార్థనలో ఉన్నటువంటి చివరి అంశాన్ని గనక మనం చూసినట్లయితే, మరి మనము మన యొక్క అవసరతల నిమిత్తము
ప్రార్థన చేసుకోవాలి. చివరి అంశంగా మనము మన యొక్క వ్యక్తిగతమైన అవసరతలన్నింటి గురించి కూడా, అవి భౌతిక సంబంధమైన అవసరతలు కావచ్చు, ఆధ్యాత్మిక సంబంధమైన అవసరతలు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా వాటిని మనం ప్రార్థన చేసి దేవుని యొద్ద నుంచి మనం పొందుకోగలము. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను, అడుగుడి మీకు ఇయ్యబడును. ఈ విధంగా అనేకమైన వాక్యాలు మనకు కనిపిస్తాయి. కాబట్టి ప్రతి అవసరత కూడా మరి దేవుని సన్నిధిలో మనము అడిగి దేవుని యొద్ద నుంచి మనం పొందుకుంటాం అన్నమాట. కాబట్టి ఈ రీతిగా ప్రార్థనకు ఒక క్రమాన్ని ఏర్పాటు చేసుకుని మనము దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. మరి సంఘాల్లోనూ లేకపోతే ఈ విధంగా జూమ్ మీటింగ్ లో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ అంశాన్ని ఇస్తే ఆ అంశం గురించి మాత్రమే మనం ప్రార్థన చేస్తాం. మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి? మన వ్యక్తిగత ప్రార్థన, మన ఏకాంత ప్రార్థన సమయంలో ఈ క్రమాన్నంతటిని కూడా మనం పాటించాలన్నమాట. ఈ విధంగా దేవుని సన్నిధిలో ఒక క్రమమైన రీతిలో ప్రార్థించేటువంటి వారంగా మనం ఉండాలి. ఎందుచేతనంటే వ్యక్తిగత ప్రార్థన లేకపోతే ఏకాంత ప్రార్థన అనేది దేవునితో మనకి ఒక స్థిరమైనటువంటి సహవాసాన్ని, స్థిరమైనటువంటి సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ప్రతి క్రైస్తవునికి కూడా మరి ఏకాంత ప్రార్థన అనేది చాలా చాలా ముఖ్యము. ఎందుకంటే దేవుని కోసము మనం ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, దేవుని కోసము మనం ఎంత ప్రయాసపడినా, మరి మొదటిగా మనం దేవునితో సమయాన్ని గడపకపోయినట్లయితే, దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానము, మొదటి స్థానము మన సమయాన్ని గనక మనం ఇవ్వలేకపోయినట్లయితే, మనం దేవుని కోసం ఏది చేసినప్పటికీ కూడా దాని వల్ల ఎలాంటి ప్రయోజనం మనకు ఉండదు. అయితే ఈ రోజున మనం చూసినట్లయితే చాలా మంది కూడా చాలా బిజీ లైఫ్ ని లోకంలో లీడ్ చేస్తూ ఉన్నారు. తమ ఉద్యోగాల నిమిత్తం కావచ్చు, తమ పరిచర్య నిమిత్తం కావచ్చు, చాలా బిజీగా మరి ఉంటూ ఉన్నటువంటి కారణం చేత ప్రార్థనా సమయం అనేది అనేకుల విషయంలో మరి అనేకులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అయితే ఈ రోజున ప్రభు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒక క్రమమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఎందుచేతనంటే మరి మనము జీవించి ఉండాలంటే, మనము బ్రతికి ఆధ్యాత్మికంగా మనం బ్రతికి ఉండాలంటే ప్రార్థన మనకి ఒక ఊపిరి వంటిది. ఊపిరి లేకపోతే మనం ఒక సెకను కూడా జీవించలేం కదా. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థన అనేటువంటి ఊపిరి గనక మనకు లేకపోయినట్లయితే మనము ఎంత మాత్రం కూడా జీవించలేము. అయితే ఈ రోజున మనము అనేక దినాలు, అనేక నెలలు, అనేకమైన సంవత్సరాలు ప్రార్థన లేకుండానే మన జీవితాన్ని కొనసాగించే వారు అనేక మంది ఉంటూ ఉంటారు. మరి వారు ఆధ్యాత్మికంగా మృతులైనటువంటి వారు అన్న విషయాన్ని రోజున గ్రహించాలి. ఎందుచేతనంటే ఈ రోజున అపవాది రకరకాల సాధనాలు మరి మన ఎదుటకు తీసుకుని వచ్చి వాటితో మన సమయాన్ని మనం వెచ్చిస్తున్నాం, కానీ దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయము, ప్రార్థనకు ఇవ్వాల్సినటువంటి సమయం మాత్రం మనము ఇవ్వలేకపోతూ ఉన్నాము. కాబట్టి ఈ రోజున ప్రభు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభు మనందరినీ కూడా మరి బలపరచడానికి మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అనుదినము, ప్రతిదినము దేవునితో గడిపేటువంటి ఆ సమయాన్ని మనం కలిగి ఉన్నామా? మన యొక్క వ్యక్తిగత ప్రార్థనా జీవితము, మన ఏకాంత ప్రార్థనా జీవితం గురించి ఒకసారి మనము ఆలోచన చేసుకుందాం. ఎందుచేతనంటే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఫలభరితంగా ఉండాలంటే, మన విశ్వాస జీవితంలో మనము ముందుకు కొనసాగాలంటే ప్రార్థన అనేది చాలా చాలా అవసరము. ఎందుకంటే దేవుని పాదాల చెంత మనం గడపకుండా దేవుని యొద్ద శక్తిని మనం పొందుకోలేము. దేవుని యొద్ద మనం శక్తిని పొందుకోలేకపోయినట్లయితే ఈ లోకంలో మనము అపవాదిని జయించి పోరాడేటువంటి శక్తి మనకు లేదు. కాబట్టి మనము ప్రతి దినము, అనుదినము దేవుని పాదాల చెంత గడపాలి. కాబట్టి ఈ రోజున మనందరం కూడా పరిశీలన చేసుకుందాం. ఎవరికి వారు మనము ఆలోచన చేద్దాం. మనము ఎంత సమయాన్ని దేవునితో గడుపుతూ ఉన్నాం? ప్రతి దినము, అనుదినము మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా అని ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలని ప్రభు పక్షాన నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా ప్రార్థనా శక్తితో, ప్రార్థనా ఆత్మతో నింపునుగాక. ఆమేన్.